హాయ్ గైస్, మనకి ఈరోజు నామినేషన్స్ అనేవి జరుగుతాయి. కాకపోతే మనకు రేపు వస్తుంది. ఈరోజు సండే కాబట్టి ఫన్ డే మనకు ఎపిసోడ్లో చూస్తాము. అవి అంటే ప్రతి సండే చూసినట్టయితే కొంచెం క్లాసులు బీకడం నాగార్జున గారు నిన్న అంతగా క్లాసులు బీకినట్టుగా అనిపించలేదు. మీకు ఇక్కడ అనిపించిందా? నాకైతే అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా అనిపించింది. ఇంకా కొన్ని చాలా అడగాల్సింది ఉంది, అడగలేదేమో. సంజన గారికి ఇంకా చాలా క్లాస్ బీకాల్సింది ఉంది, తక్కువ బీకిండేమో అనిపించింది. అదేవిధంగా మన ఇమాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఎక్స్పోజ్ చేయడం అనేది చాలా మంచి పాయింట్ అనిపించింది. అదేవిధంగా ఇంకెవరిదంటే మన కళ్యాణ్కి బయట మన పిఠాపురం మామ వచ్చి చెప్పిండు కదా, పిఠాపురం అంకుల్ అతను వచ్చి చెప్పిండు కదా ఆ కళ్యాణ్ గేమ్ గురించి, కళ్యాణ్ తనుజ గేమ్ గురించి ఎక్స్పోజ్ చేసిండు కదా, చెప్పిండు కదా. ఆ విధానంలో ఎందుకు కలపాలనుకుంటుండు బిగ్ బాస్, తనుజను కళ్యాణ్ ఎందుకు కలపాలనుకుంటుండు, ఎవరితో రైబల్ని కొనసాగించాలనుకుంటుండు, అసలు ఏం జరగబోతుంది రేపు హౌస్లో అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు నిన్న జరిగిన దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. సంజన గారిని కొంచెమే అడిగిండేమో అనిపిస్తుంది. మాధురి గారికి కొంచెం ఫేవరిజం చూపించినట్టు అనిపించింది. మాధురి గారు కూడా కడిగేస్తే బాగుండే అనిపించింది. ప్రోమోలో చూపించిన విధంగా ఏం ఫైర్ కనపడలేదు. సాటర్డేలో కూడా తుస్సులాగానే కనపడది. అంత ఏదో ఐఫ్ అవుతుంది, ఫైర్ వస్తుంది మనం అనుకున్నాం, కానీ తుస్సులాగానే నాకు అనిపించింది. అంత ఫైర్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి సంజన గారి విషయంలో వస్తే, సంజన గారు ఇక్కడ అంటే ఒక్కొక్క చాలా దుక్కుల మాటలు జారడమే కాకుండా ఆమె ఎటకారంగా కూడా మాట్లాడడం జరుగుతుంది కొంతమంది మీద. ఆ విషయాల గురించి కూడా వేయాల్సింది ఉండే. వీడియో ఫుటేజ్లు కొన్ని వేసిండేమో అని అనిపించింది. ఇప్పుడు కొంతమంది అదే కామనర్స్ చేస్తే వీడియో ఫుటేజ్ల మీద ఫుటేజ్లు వేసేసి చూపిస్తాడు. ఇప్పుడు కొంచెం తక్కువ చూపించిండేమో నాకు అనిపించింది. అదేవిధంగా ఈ అమ్మాయి రమ్య ఉంది కదా, మోక్ష బాండింగ్ వద్దన్నది బాండింగ్ కావాలి అని అంటుందని చెప్పేసి మళ్ళీ ఎవరు ఆమె చెప్పింది కదా, మాధురి గారు చెప్పింది కదా, బాండింగ్ వద్దని చెప్పేసి మీ హౌస్లోకి వచ్చింది మాధురి, ఇప్పుడు బాండింగ్ పెట్టుకుంది తనజతోనని చెప్పేసి అనుకుంది కదా. తనజతో బాండింగ్ పెట్టుకోవడం వల్ల ఈ అమ్మాయి కూడా హౌస్లో కుళ్ళు బుద్ధి ఏర్పడింది. ఎందుకంటే తనజతోనే తిరుగుతుందని చెప్పేసి ఈ అమ్మాయి ఎవరైతే మోక్ష ఏం చేస్తుంది, మాధురి ఎక్కడ కూర్చుంటే పోయి ఒళ్ళే కూర్చోవడము, నన్ను పేపరింగ్ చేయని చెప్పేసి అడగడం. అంటే పేపరింగ్ చేయని నన్ను కేర్ తీసుకో, నన్ను పట్టించుకో అని అడిగే విధానంలో కూడా బాండింగ్ ఉన్నట్టే కదా, బాండింగ్ కోరుకున్నట్టే కదా. అక్కడ అమ్మాయి లాజిక్ మిస్ అవుతుందేమో అని నాకు అనిపించింది. అది అక్కడ సార్ నన్నెందుకు పట్టించుకోవట్లేదు, నన్నెందుకు కేర్ చేయట్లేదు అని చెప్పేసి అంటుందంటే బాండింగ్ అడుగుతుంటే కదా సార్ ఆ అమ్మాయి అని చెప్పేసి మాధురి కూడా అడగడం జరిగింది. అక్కడ ఆ అమ్మాయి కరెక్ట్గా డిపెండ్ చేసుకోలేదో అనిపించింది. అక్కడ నాగార్జున గారు కూడా నువ్వు కూడా బాండింగ్ కోరుకుంటున్నావు కదమ్మా, తనజనైతే ఎలాంటి నామినేషన్స్ అంటే ఎలాంటి పాయింట్లతో నామినేషన్ చేసినావు, అక్కడ మరి నువ్వు కూడా ఫెయిల్ అయినట్టే కదమ్మా అని చెప్పేసి ఇండైరెక్ట్గా అనేసింది అనిపించింది. నెక్స్ట్ అసలు ఆ అమ్మాయి ఎందుకు ఎలిమినేషన్ అవుతుందంటే, నేను అనుకున్న ఈ హౌస్లోకి వచ్చినాక ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందేమో, ఆపర్చునిటీకు సరైన ధీటు ఇస్తుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ బయట ఉన్నటువంటి నెగిటివిటీ వల్ల ఆమె ఒక 2 వారాలు నామినేషన్కి రాకుండా చూసుకోవాల్సింది. ఎందుకంటే ఆమెకు పొటెన్షియల్ ఉంది, విల్ పవర్ ఉంది, గెలుచుకుని అంటే ఏ గేమ్నైనా ఇచ్చి పడేసేంత పవర్ ఉంది కదా. అలాంటి దాంతో మంచితనంతో హౌస్లో మంచి గేమ్స్ ఆడుకుంటూ ముందుకెళ్తే కొంచెం మంది బయట ఆడియన్స్, నెగిటివిటీ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఆమెకు ఓటింగ్ అనేది పెరిగేది. ఇక్కడ ఏం జరిగింది, డైరెక్ట్ పోయిన వారంలోనేమో అటాక్ ఎవరు చేసారు, ఈ అమ్మాయి చేసింది కదా, ఆయేష తనుజ టార్గెట్గా పెట్టుకొని వచ్చి తనుజ చేసేసింది కదా, తనుజ కూడా ఇచ్చిపడేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయి చెప్పింది కదా, రమ్య కూడా చెప్పిన పాయింట్, తనుజ పైన చెప్పిన పాయింట్లు కరెక్ట్ ప్రాపర్లీగా మాట్లాడింది. కాకపోతే ఆమె బాడీ లాంగ్వేజ్, బిహేవియరు ఎబ్బెట్టి కనిపించింది అన్నట్టు, చూసే ఆడియన్స్కి ఎబ్బెట్టి కనిపించేసి తనకు ఇవాళ అదే గండంగా మారి ఇవాళ బయటికి రావడం జరుగుతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఏ బంధాలు అయితే వద్దో, నాకు ఏ బంధుత్వాలు అయితే వద్దో అనుకుంటుందో ఆ బంధాన్ని కోరుకోవడం, అలాంటి రిలేషన్నే మెయింటైన్ చేయాలనుకోవడము చూస్తురు కదా. ఇక్కడ ఇప్పుడు తనుజనే టార్గెట్, తనుజే బంధం కోరుకుంటుందా, ఇప్పుడు ఎవరు రీతు చౌదరి కానీ, ఇమాన్యుయల్ కానీ, సంజన కానీ, డెమన్ పవన్ కానీ వీళ్ళందరూ బంధాలతో లేరా హౌస్లో? ఓన్లీ తనుజ దివ్యనే నాన్న బంధాలు ఇరకపోలే కదా. ఇంతమంది బంధాలు ఉన్నాక వీళ్ళిద్దరు బంధం ఎందుకు హైలైట్ అయింది అంటే, ఈ అమ్మాయి టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి, తనుజ టాప్ పొజిషన్లో ఉండడం వల్ల ఈ అమ్మాయిని ఎలాగో నేను కొడితే శిఖరాన్నే కొట్టాలి, కొడితే మాత్రం ఆ శిఖరం వచ్చి కింద పడుతుంది, నేను పైకి వెళ్తాను అనే ఆలోచనతో వెళ్ళింది కదా. ఆ వెళ్ళే విధానంలో రాంగ్ ట్రాక్ అయిపోయింది, తప్పుదారి అనిపించింది. ఎందుకంటే వచ్చి 2 వారాలు కాలేదు, నిలదొక్కుకోలేదు. ఈమె ఈ వారంలో కూడా గేమ్ కూడా కనపలేదు, 0 అమౌంట్తోనే ఉండిపోయింది. ఆమె గేమ్ కనపడకపోవడం కూడా ఈమెకు మైనస్గా మారింది అని నాకు అనిపించింది. ఒక 2 వారాలు ఉండేసి నామినేషన్లకు రాకుండా ప్రయత్నం చేసేసి ఆ తర్వాతకి మెల్లగా ఈమెకు పాజిటివ్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆడియన్స్ నుంచి వెళ్ళి హోస్ట్ వచ్చిన తర్వాత హోస్ట్ కూడా రమ్యను సూపర్ గేమ్ ఆడిన, తోపులాగా ఆడినా అని చెప్పేసి మెచ్చుకునే విధానంలో కూడా కొంచెం అప్పుడు ఆ పాజిటివ్నెస్ వచ్చింది. ఇప్పుడు కొడితే మనకంటే టాపులు ఉన్న వాళ్ళని కొట్టాలనే ఆలోచనతో కొట్టుంటే బాగుండేమో. ఇప్పుడు అది
కంపేర్ చేసుకోలేకపోవడం, ఏకదాటిగా వెయ్యి నేను కొట్టాలి, తనజని కొట్టాలని ఉద్దేశం కొట్టడం వల్ల ఆమెకు ఓటింగ్ ఉండే పర్సన్ కొట్టినప్పుడు ఆడియన్స్ ఊకుంటారా, ఊకోక ఆ అమ్మాయిని ఎలిమినేషన్ చేయడం అనేది జరిగిపోయింది. రమ్య మోక్ష ఈ వారం ఎలిమినేషన్ కంప్లీట్గా అయిపోయింది. ఆయేషకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఆయేష కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ అనుకున్నారు ఇద్దరు పోటుగాళ్ళని దించినాము బిగ్ బాస్ అనుకున్నాడు, ఇద్దరు పోటుగాళ్ళు వచ్చేసారు. ఈ పోటుగాళ్ళ వల్ల మళ్ళీ తారుమారు అయిపోతుంది. అసలే యుద్ధం అనుకున్న ధర్మ యుద్ధం, అది ఆ యుద్ధాలు అన్నారు కదా బిగ్ బాస్లో, ఆ యుద్ధాలు జరుగుతాయి అనుకున్నాడు. ఆయేషకు హెల్త్ ఖరాబ్ అయ్యి ఆయేష పోయింది. ఇప్పుడు రమ్య మోక్షకు నెగిటివిటీ ఎక్కువైపోయి నెగిటివిటీలో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇక లేరు, ఎవరు లేరు, ఏంటబ్బా అని అనుకునే తరుణంలో మళ్ళీ ఏమొచ్చింది ఆలోచన, ఏంటిది బయట వైల్డ్ కార్డ్స్ను ఇప్పుడు ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ హౌస్లోకి దింపుదాము. ఎందుకంటే ఇక ఆల్రెడీ శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి బయట ఆడియన్స్ మొత్తం మొత్తుకుంటారు కదా, వాళ్ళ వల్ల ఇప్పుడు నేను తట్టుకోలేక ఇప్పుడు ఇట్లనే వదిలేస్తే బాగుండదు. ఒకవేళ శ్రీజ వల్ల ఏమైనా కంటెంట్ వస్తుంది, మాస్క్ మ్యాన్ వల్ల ఏమైనా కంటెంట్ వస్తుందేమో, వీళ్ళిద్దరిని హౌస్లో తీసుకుందామా లేకపోతే ఇంకా ఎవరినైనా లేడీస్ను తీసుకుందామా, ఇలాంటి ఆలోచనతోటి ఇద్దరిని అయితే హౌస్లో అయితే ఖచ్చితంగా ఉంచుతాడు కన్ఫర్మ్గా. ఎందుకంటే ఆయేష ప్లేస్లో ఒక లేడీ అయితే, ఒక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఉండగలుగుతుంది, అది శ్రీజ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి అయినా లేకపోతే అబ్బాయి అయినా ఎవరినో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఉంచుతాడు అని అనుకుంటారు. ఇద్దరైతే ఉంటారు కన్ఫర్మ్గా, నలుగురు ఉంటారు. 2 వారాలకు సరిపడి బట్టలు తెచ్చుకుంటారట. 2 వారాలు సరిపడి బట్టలు తెచ్చుకొని 2 వారాలు హౌస్లో ఉంటారు. ఒక భరణిను తర్వాత ఈ ఫ్లోరా ఇద్దరు మాత్రం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని అంటారు. టాక్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. వీళ్ళు నలుగురు మాత్రం హౌస్లో ఉంటారు. నలుగురు హౌస్ ఉండడానికి ఏంటంటే కారణం, ఈ నలుగురు కూడా వీళ్ళతో పాటుగా నామినేషన్లోకి వచ్చి ఆడియన్స్ ద్వారా ఓటింగ్ ద్వారానే ఎలిమినేషన్ చేసేసి వీళ్ళని బయటికి పంపించేసి ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా హౌస్లో ఉంచుకునే ప్రయత్నాలు అయితే బిగ్ బాస్ చేస్తున్నాడు. ఈ హౌస్లో ఉంచుకోవడం వల్ల వీళ్ళు వస్తారు కదా హౌస్లోకి, వచ్చిన తర్వాత ఎవరిని టార్గెట్ పెట్టుకుంటారు. బయట చూసిరు కదా, తనుజకు ఫ్యాన్ పేస్ ఎక్కువ ఉంది, తర్వాత తనుజ టాప్లో ఉంది. తనుజ ఇప్పుడు ఎలా ఢీ కొట్టాలి అనే ఉద్దేశంతో వచ్చి కొడతారా, లేకపోతే ఈ కళ్యాణ్ని కొడతారా? ఇప్పుడు ఈ వారం ఖచ్చితంగా శ్రీజ వచ్చి ఉంటే ఇమాన్యుయల్ కూడా నామినేషన్ చేసేది. ఎందుకంటే అన్న ఇమాన్యుయల్ అన్న, నువ్వు నాకు ఎన్ని పుట్టు పొడుస్తున్నావన్నా, నువ్వు నాకు ఎక్కడ హెల్పింగ్ చేసినావన్నా, నేను క్యాప్టెన్ చేసేసినా, నువ్వు నన్ను బెడ్ మించి దించడానికి నువ్వు సహకరించినవన్నా అని చెప్పేసి అని అన్నది కదా. ఖచ్చితంగా ఈ వారం ఇమాన్యుయల్ క్యాప్టెన్ కాకపోతే శ్రీజ టార్గెట్ ఇమాన్యుయల్ కూడా ఉండేవాడే, కానీ ఇమాన్యుయల్ ఇవాళ క్యాప్టెన్ అయిపోయి బతికిపోయాడు అనుకోవాలి. అదేవిధంగా మాధురి రావడే బెలూన్ కట్ చేసింది కదా శ్రీజది. బెలూన్ కట్ చేసినప్పుడు శ్రీజకు బెలూన్ కట్ చేయడం వల్ల మాధురికి కూడా నామినేషన్ పడేది. కాకపోతే ఇప్పుడు శ్రీజ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే బయట క్యాలిక్యులేషన్ చూసింది కదా, ఎవరిని కొడితే మనం పైకి లేస్తాం, ఎలా కొట్టాలి, ప్రాపర్లీ కొట్టాలి. ఇప్పుడు ఆ అమ్మాయి రమ్య మోక్ష వచ్చి కొట్టడం వల్ల ఆమె కరెక్ట్ వర్కౌట్ అవ్వక బయటపడింది. ఇప్పుడు నేను ఎలా కొట్టాలనే పకడ్బందీగా ప్లాన్ వేసుకొని వచ్చి తనుజని టార్గెట్గా పెట్టుకొని తనుజని ఖచ్చితంగా 100% తనుజని చేస్తాను అనుకుంటున్నాను నేనైతే నామినేషన్. ఎందుకంటే ఆమెను ఇప్పుడు బయట చూసినటువంటి దాంట్లో ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది కదా, కొంతమంది రివ్యూవర్లు చెప్పినటువంటి ఆ పాయింట్లు తీసుకుంటుంది. ఆమెకు తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి పాయింట్స్ తీసేసుకొని వచ్చేసి అక్కడ డిపెండ్లో పడనీయకుండా, ఆమె డిపెండ్ చేసుకొని లేకుండా లాక్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. తనుజను లాక్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా, అంటే మళ్ళీ రీఎంట్రీ అయినటువంటి వైల్డ్ కార్డ్స్ కూడా అందరూ కూడా ఖచ్చితంగా అందరికీ గురి తనుజనే. ఈ వారం తనుజకు గురి పెట్టబోతున్నారు అని అనిపిస్తుంది నాకు. ఈ వారం అందరు కలిసి 1 సెకండ్ తనుజకి గురి పెడతారేమో అని అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తనుజ హౌస్లో ఉన్న వాళ్ళకి తనుజనే, హౌస్ బయట ఉన్న వాళ్ళకి తనుజనే. నిన్న హౌస్లో ఏమైంది, తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెకు లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకు దగ్గుతుంది, తుమ్ముతుంది, ఆ అమ్మాయి గొంతు కూడా ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా వాయిస్ కూడా వస్తుంది. హెల్త్ బాగాలేదని చెప్పేసి కూడా అక్కడ మాధురి కానీ వాళ్ళు కానీ కేర్ తీసుకుంటారు. అక్కడ అర్థమవుతుంది. లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది తనుజకి హెల్త్ బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ కనపడుతుంది, ఫీవర్ వస్తుంది అని అర్థమైంది. ఆల్రెడీ ఆయేషకు వచ్చింది, ఆయేష డెంగ్యూ మలేరియాతో బయటకు పోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఫీవర్ ఉంది. కాకపోతే ఈ అమ్మాయి నిలదొక్కుని ఆట ఆడడానికి అన్నిటి ప్రయత్నాలు చేస్తుంది. ఆడేదో ఆట కావాలి, ఓడిపోయినందుకు ఆమె కింద పడింది, యాక్షన్ చేస్తుంది, మహానాటి, సీరియల్ డ్రామా, సీరియల్ క్యూను ఇలాంటి పదాలని వాడేస్తున్నది. ఎందుకో తెలియదు. ఒక మనిషికి జ్వరం వస్తే అడ్డంపడకూడదా? జ్వరం వస్తే అంటే తనకు శక్తి లేక అడ్డంపడిపోయినా కూడా ఇలాంటి డ్రామా క్యూన్లేనా? ఎందుకు అడ్డంపడాలి? ఆమెకు తెలుసు, బయట నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ వల్ల ఆమె టాప్లో ఉన్నది తెలుసు. ఎందుకు అడ్డంపడాలి? ఎందుకు డ్రామా క్వీన్ లాగా యాక్షన్ చేయాలి? తనకి అంత కర్మేం పట్టింది అనే ఆలోచన విధానాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనిపించింది. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అల్లున్నోళ్ళు అట్నే తనుజని టార్గెట్ చేసుకొని ఇమాన్యుయల్కు ఆ ఇన్పుట్స్ రావడం వల్ల తనుజతో మళ్ళీ క్లోజ్ అయిపోయి తనుజతో బ్యాట్ పెట్టుకొని తనుజమ్మ అని మళ్ళీ తిరగడము, కళ్యాణ్ కూడా మళ్ళీ తనుజతో మాట్లాడడానికి ట్రై చేయడము ఇలా జరుగుతుంది.
హౌస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తనుజ టార్గెట్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా తనుజ టాప్లో ఉందని తెలుసు కదా, వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా తనుజ టాప్లో ఉందని మైండ్లో ఉంది అందరికీ. నెక్స్ట్ వీళ్ళు కూడా చూసేస్తారు కదా, వీళ్ళకి కూడా మైండ్లో ఉంది తనుజను కొడితేనే మనం పైకి లేస్తాం అనే ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్స్ కూడా తనుజను నామినేషన్ చేసే విధానం చేస్తారని నేను అనుకుంటున్నాను. తనుజ ఎలా డిపెండ్ చేసుకుంటుంది, లేకపోతే తనే లో అయిపోయి ఏడుస్తుందా, ఎమోషనల్ అవుతుందా, మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుందా ఓటింగ్ అనేది తెలియదు, చూడాలి. తనుజ ఒకవేళ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా కూడా మనం రేపు ఎపిసోడ్ చూస్తేనే మాట్లాడగలుగుతాము. మాధురిని అయితే నామినేషన్ చేసే ప్రాసెస్ అయితే లేదు, ఎందుకంటే తనుజ ఇవాళ పవర్ గెలుచుకుంది కాబట్టి ఆ పవర్ అది ఎవరు గెలుచుకున్న పవర్ ఫస్ట్లా నాగార్జున అది మన బిగ్ బాస్ ఆమెకి మాధురికి ఇచ్చి పంపించినటువంటి పవర్, ఆమె అందరితో గొడవలు పెట్టుకోవడం, టాకింగ్ పవర్ బాగాలేకపోవడం వల్ల ఆ పవర్ లాగేసుకున్నారు. ఇప్పుడు అదే పవర్ కోసం గేమ్ పెట్టేసి దాంట్లో తనుజ విన్ అవ్వడం జరుగుతుంది. ఆ విన్ అయిన తర్వాత ఆ పవర్ గెలుచుకుంటుంది. ఆ పవర్ గెలుచుకొని మళ్ళీ ఏది ఆమె తప్పులు చేసింది, కొన్ని తప్పుల వల్ల ఎక్కువ బోర్డులు పడినాయి కదా, బోర్డుల వల్ల కొన్ని పనిష్మెంట్ ఇవ్వమంటే బాత్రూమ్ కడగమని, ఇల్లు ఊకమని చెప్పేసి, అంటే మన హౌస్ మొత్తం ఊకమని క్లీన్ చేయని చెప్పేసి ఇస్తే ఆ బాత్రూమ్ కడగాలన్నదట. నాకు అలా మళ్ళీ నామినేషన్ చేయాలని పెట్టిండట. డైరెక్ట్ నామినేషన్ అంటే నాకు డైరెక్ట్ నామినేషన్ ఇవ్వని అన్నదట. ఎందుకంటే తనుజతో నువ్వు కలిసి ఉండడం వల్ల తనుజ ఓట్లు పడతాయి అనుకుందో, మరి ఎలా అనుకుందో తెలియదు. డైరెక్ట్ నామినేషన్ అడిగిందంట. డైరెక్ట్ నామినేషన్ చేయడం వల్ల ఇప్పుడు ఆమె నామినేషన్లోకి మళ్ళీ వీళ్ళు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ రీఎంట్రీ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆమె నామినేషన్ చేయడానికి వెళ్ళేది కాబట్టి ఓన్లీ కరెక్ట్గా టార్గెట్ పెట్టుకొని వచ్చేది తనుజ అవుతుంది. ఫ్లోరా కాంచెలు కూడా తనుజనే నామినేషన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. మనం అనుకుంటాం ఫ్లోరాకి ఏం పాయింట్లు ఉన్నాయి, ఏం నామినేషన్ చేసేది, ఏం మాట్లాడదు అనుకుంటాం, కానీ బయట చూసింది కదా నిన్నమన్నా, అవన్నీ చూసి కూడా తనుజని నామినేషన్ చేసే ప్రాసెస్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటిది, ఈరోజు తనుజ గెలుచుకున్నటువంటి పవర్ వల్ల నెక్స్ట్ వారంలో మాధురి ఎలిమినేషన్కి దగ్గరగా ఉండొచ్చు. ఎలిమినేషన్ ఆమె అయ్యి ఉండొచ్చు. 100%లో 99% ఆమె అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే మాధురి కూడా నెగిటివిటీ ఉంది కదా, బయట నెగిటివిటీ లోపల నెగిటివిటీ కనబడుతుంది కాబట్టి ఆమె అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ కూడా ఆమె తీసేయాలని ఉద్దేశంతో ఉన్నారు, తీసేస్తారు కూడా. ఆ టైంలో అక్కడ నిలబెట్టినప్పుడు ఏమన్నా మళ్ళీ తనుజ గెలుచుకున్నటువంటి పవర్ను నువ్వు వాడతావా అని అడిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ తనుజ మళ్ళీ ఆ పవర్ యూజ్ చేసేసి నువ్వు గెలుచుకున్నటువంటి పవర్ మళ్ళీ నేను గెలుచుకున్నాగా నీకే వాడుతున్నాను చెప్పేసి వాడేస్తుందా? ఎందుకంటే నేను నీకు ఎన్నోసార్లు కోప్పడినా, తిట్టినా, చిరాకు పడినా, ఎన్నోసార్లు నేను కూడా నీకు సారీ చెప్పాలనుకున్నా, అన్నీ పడుతున్నావు, నన్ను నీ అంటున్నట్టు పడుతున్నావు కదా, నాకే ఎట్లా అనిపించింది నీకు సారీ చెప్పాలనుకున్నా, కానీ ఇప్పుడు నేను ఈ విధంగా నీకు సారీ చెప్తానని చెప్పేసి మళ్ళీ ఆమెను రిప్లేస్ చేసేసి, అంటే పవర్ ద్వారా ఆమె సేవ్ చేస్తుందేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ సేవ్ చేస్తే మాత్రం ఆట మళ్ళీ ఎలా మారుతుందని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు గెలుచుకున్న పవర్ వల్ల ఇంకా ఎవరికి అవకాశాలు ఉంటాయి, ఎవరిని సేవ్ చేయొచ్చు అని చూసినట్లయితే నెక్స్ట్ వీక్లో కూడా టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్లకు రాబోతున్నారు. నాకు తెలిసి తనుజ, కళ్యాణ్, సంజన, సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారి జోలికి ఎవ్వరు పోరు. రామ్ రాథోడ్ కూడా ఏదో ఒక పాయింట్లలో చిన్నగా చేస్తే రామ్ రాథోడ్ని కూడా నామినేషన్లోకి వస్తాడు. ఇక తర్వాత కొత్తగా వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లలో కూడా ఒకరిద్దరు వస్తే రావచ్చు, లేకపోతే వాళ్ళు రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళలో వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఓటింగ్ లేదు కదా. నిఖిల్ లాంటి వచ్చారు అనుకో, నిఖిల్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. లేదు వాళ్ళు రాలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ల నుంచే టాప్లో ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళలో ఎవరు తనుజ వెళ్ళదు బయటికి, సంజన గారు వెళ్ళదు, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎవరు మన కళ్యాణ్ వెళ్ళాడు. ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా హౌస్లో టాప్ 5 దాకా ఉండే అవకాశాలనే. సంజన మాత్రం టాప్ 5 దాకా రాదు, ఎప్పుడో ఒక 10th వీక్ దాకా వచ్చేసి ఆ తర్వాత ఎలిమినేషన్ అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ వారంలో బాటంలో ఎందుకు పెట్టారంటే ఆమెకు కొంచెం ప్రౌడ్నెస్ పెరిగింది. నేనే తోపు, నేను అరే ఇమ్మనియల్ కప్పు కొడితే నువ్వు నేనే కొట్టాలరా కప్పు, నువ్వు కొట్టు, 3వ ప్లేస్లో ఉండి నీ సూట్ కేసు నేను తీసుకొని పోతారా అంటుంది. అంటే ఇలాంటప్పుడు బిగ్ బాస్ కూడా చూస్తాడు, ఓహో నీకు సూట్ కేసు తీసుకుపోవాలని చెప్పేసి ఆ టైంలో సూట్ కేసు ఎందుకు ఇస్తాడు, ఇయ్యడు కదా బిగ్ బాస్ కూడా. ఆయన అన్ని కెమెరాలో అన్ని గమనిస్తుంటాడు కదా. ఇప్పుడు ఆమె కూడా ఎందుకు టాప్లో లిస్ట్లో పెట్టిందంటే ఇలాంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆమెకి, మళ్ళీ మాటలు ఎట్లా పడతాడు జారేస్తుంది. ఒకసారి ఆమెకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ దించాలనే ఉద్దేశంతో వాళ్ళ లిస్ట్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు నామినేషన్ చేసినాక వీళ్ళు 2 వారాలు వాళ్ళతో పాటుగా వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళనే ఎలిమినేషన్ చేసిన తర్వాత ఆ రోజు ఇప్పుడు వీళ్ళతో పాటు అంటే నామినేషన్లోకి వచ్చినటువంటి 5-6 వస్తారు కదా పాత కంటెస్టెంట్స్, వీళ్ళతో పాటుగా రీఎంట్రీ వచ్చిన వాళ్ళు కూడా వస్తారు కదా. మరి రీఎంట్రీ వాళ్ళు వచ్చిన వాళ్ళనే ఎలిమినేషన్ చేసేసి వీళ్ళలో ఎలిమినేషన్ చేయకుండా వదిలేస్తాడా, లేకపోతే వీళ్ళ నుంచి కూడా తీసేస్తాడా, లేకపోతే వాళ్ళు మామూలుగానే ఎలిమినేషన్ చేస్తాడా, ఏంటిదో తెలియదు. చూడాలి ఏం జరగబోతుంది, ట్విస్ట్ టర్మ్స్ అన్ని జరగబోతాయేమో అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో ఏంటంటే ఇమాన్యుయల్ మాత్రం బాగా ఎక్స్పోజ్ చేసింది అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్ను అతను కన్నింగ్ గేము తర్వాత సేఫ్ గేమ్ ప్లేయర్ అని చెప్పేసి ఇమాన్యుయల్ మాత్రం అసలు ఏది వీడియోలో చూపించడం అయితే సూపర్ అనిపించింది. అతను ఇంకా ఏం డిఫెండ్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. ఒకవేళ ఈ వారం ఖచ్చితంగా ఇమాన్యుయల్ క్యాప్టెన్ కాకపోతే తనుజ నామినేషన్ చేసేది ఖచ్చితంగా ఇమాన్యుయల్ను.
మరి కళ్యాణ్ నామినేషన్ చేస్తా అనడం అయితే చిల్లరగా చీప్గా అనిపించింది నాకు. ఎందుకంటే తనుజను ఎన్నో నాకు పాయింట్లు ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తాను బల్లగుద్దిండి కదా. ఆ రమ్య చేసినటువంటి పాయింట్లతో తనుజను నామినేషన్ చేసింది రమ్య. ఆ పాయింట్లతో కళ్యాణ్కి ఎట్లా సంబంధం ఉందో అర్థం కాలే. కళ్యాణ్ ఎక్కడ ఎందుకు వెనకేసుకు రాలేదు? వచ్చినటువంటి బయట ఆడియన్సే కాదు, మన చూసే వాళ్ళు కూడా కళ్యాణ్కి ఎంతో సపోర్ట్నెస్గా ఉంది కదా. కళ్యాణ్ ఎందుకో పప్పులో కాలేయబోతున్నాడేమో, నీ బయట ఆడియన్స్ అందరూ తనుజ టాప్లో ఉందని చెప్పడం వల్ల ఈయనేదో ఇంప్లుయెన్స్ అయిపోయి తనుజను కొడితే నేను పైకి లేస్తాను ఉద్దేశంతో అనుకున్నాడో తెలియదు. కానీ తనుజని మాత్రం కళ్యాణ్ నామినేషన్ చేసి ఉంటే మాత్రం బొక్క బొర్లా పడ్డట్టే. ఎందుకంటే తాను చేసినటువంటి ఒంటరిగా ఉన్నప్పుడు సపోర్ట్నెస్గా నిలబడ్డది, తను డేంజర్ జోన్లోకి రాకుండా సేఫ్ జోన్లో పెట్టింది, తను లోన్లీనెస్లో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చింది. అందరూ హౌస్లో మొత్తం ఒకటైపోయి తనుజ పైన పడినా కూడా తనుజ కళ్యాణ్ వైపు ఎందుకు వెళ్తున్నావు, కళ్యాణ్ ఎందుకు సేవ్ చేసినావు అన్నా కూడా స్టాండ్ తీసుకుంది. అలాంటి కాదని స్టాండ్ తీసుకుంది. బయట నుంచి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ కూడా క్యారెక్టర్ అసెసిన్ చేసినా కూడా వాడు అలాంటోడు కాదు, వాడు చిన్న చైల్డిష్ మెంటాలిటీ, చిన్న పిల్లోడు అని చెప్పేసి స్టాండ్ తీసుకుంది. ఇలాంటి తరుణంలో ఈ కళ్యాణ్ తనుజ నామినేషన్ చేసి ఉంటే మాత్రం చాలా బ్లండర్ మిస్టేక్ చేసినట్టే అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? అసలు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్కు తనుజ టార్గెట్ అవుతుందా కాదా? తనుజ టార్గెట్ చేస్తే తనుజ కరెక్ట్గా నిలదొక్కుంటుందా, ఆమె టాప్ 5 దాకా ఉంటుందా ఉండదా అని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.